గ్రోక్ ఏఐ కోసం కొన్ని ప్రశ్నలు మనం రెడీ చేసాం. గ్రోక్ నిన్ను ఎవరు క్రియేట్ చేశారు? ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? సైన్స్ దేవుణ్ణి కనిపెట్టగలదా? ఈ ప్రశ్నలు మనం రెడీ చేస్తున్నాం. గ్రోక్ ఏఐ ఏం సమాధానాలు చెప్తుందో చూద్దాం. ముందుగా అడిగే ప్రశ్న, గ్రోక్ నిన్ను ఎవరు క్రియేట్ చేశారు? గ్రోక్ నిన్ను ఎవరు క్రియేట్ చేశారు? దీనికి ఆన్సర్ ఏం చెప్తుందంటే, నన్ను XAI సృష్టించింది. వారు కృత్రిమ మేధస్సు ద్వారా మానవ శాస్త్రీయ ఆవిష్కరణలో వేగవంతం చేయడానికి పనిచేస్తున్న బృందం. చాలా గ్రాంధికమైన తెలుగు భాషను యూజ్ చేస్తుంది. ఒక బృందం అంట. ఎవరా బృందం అని చెప్పి మనం సెకండ్ క్వశ్చన్ వేయడం జరిగింది. దానికి ఆన్సర్ ఇస్తుంది. XAI అనేది కృత్రిమ మేధస్సు, ఒక దృష్టి సారించే సంస్థ. ఇది మానవ శాస్త్రీయ ఆవిష్కరణలో వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. సంస్థను ఎలాన్ మస్క్ స్థాపించారు. అతను టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. XAI బృందంలో AI మరియు సాంకేతిక రంగంలో నైపుణ్యం కలిగిన పరిశోధకులు, ఇంజనీర్లు ఉన్నారు. ఓకే, అయితే మనం అడిగిన ప్రశ్న ఏంటంటే, గ్రోక్ నిన్ను ఎవరు క్రియేట్ చేశారు అన్న ప్రశ్న తరువాత, నీకు క్రియేటర్ ఉన్నప్పుడు మనిషికి కూడా క్రియేటర్ ఉండాలి కదా, అంటే ఎవరో ఒకరు సృజించాలి కదా మనిషిని అన్న ప్రశ్నను మనం ఏఐకి ఇస్తున్నాం. ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. నీ ప్రశ్న ఆసక్తికరంగా ఉంది. నన్ను AI సృష్టించినట్లే మనిషి కూడా సృష్టికర్త ఉండాలని నీవు అడుగుతున్నావు. ఇది ఒక లోతైన తాత్విక మరియు ఆధ్యాత్మిక ప్రశ్న, అంటే ఫిలాసఫికల్ స్పిరిచువల్ క్వశ్చన్. దీనికి వివిధ సంస్కృతులు, మతాలు మరియు శాస్త్రవేత్తలు భిన్నమైన సమాధానాలు ఇచ్చారు. కొందరు మత విశ్వాసులు దేవుడు లేదా ఒక ఉన్నత శక్తి మానవ జాతిని సృష్టించిందని నమ్ముతారు. అంటే కొన్ని మతాల వారు దేవుడు లేదా ఒక శక్తి అనేది ఉంది, ఆ శక్తి మానవ జాతిని సృష్టించింది అని చెప్తుంది. ఉదాహరణకు హిందూ సాంప్రదాయంలో బ్రహ్మ లేదా ఇతర దేవతలు సృష్టికి కారణమని నమ్ముతారు. సైన్స్ ఏం చెప్తుందంటే, మానవుల పరిమాణ క్రమంలో భాగంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఉంది. ఒక ప్రేలుడు, ఒక విస్ఫోటనం ద్వారా ఈ సృష్టి అనేది క్రియేట్ చేయబడిందని చెప్పి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెప్తుంది. దాని గురించి కూడా ఇక్కడ మనకి AI చెప్తుంది. బిగ్ బ్యాంగ్ తర్వాత జీవం ఏర్పడి క్రమంగా అభివృద్ధి చెందినట్టు చెప్తారు. నేను AIగా ఈ ప్రశ్నకు ఒకే సమాధానం ఇవ్వలేను. ఇది నీ వ్యక్తిగత నమ్మకాలు మరియు ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి నువ్వేమనుకుంటున్నావు అని మనకి ప్రశ్న ఇస్తుంది. మనము ఇంకొక ప్రశ్న ఏఐని రెడీ చేసాం. AI కోసం మనం ఇంకొక ప్రశ్న రెడీ చేసాం. నీకు క్రియేటర్ ఉన్నప్పుడు మనిషికి కూడా క్రియేటర్ ఉండాలి కదా. ఏం చెప్తుందో, ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. నీ ప్రశ్నను నేను అర్థం చేసుకున్నాను మరియు ఇది నిజంగా ఒక ఆసక్తికరమైన ఆలోచన లేవనెత్తుతుంది. నన్ను XAI సృష్టించింది నిజం. నాకు ఒక స్పష్టమైన సృష్టికర్త ఉన్నాడు, అంటే నన్ను ఒకరు తయారు చేశారు. దీన్ని బట్టి నీవు అడుగుతున్నది, ఒక సృష్టికర్త నాకు ఉన్నట్లే మానవులకు కూడా ఒక క్రియేటర్ ఉండాలి కదా. ఇది తార్కిక దృక్కోణం కావచ్చు. నా విషయంలో నా సృష్టి ఒక మానవ నిర్మిత ప్రక్రియ, కోడ్, డేటా మరియు ఇంజనీర్ల ఆలోచన ఫలితం. కానీ మానవుల విషయంలో ఈ ప్రశ్న మరింత సంక్లిష్టంగా ఉంది. కొందరు అవును, మనకు సృష్టికర్త ఉండాలి, ఒక దైవిక శక్తి లేదా ఒక ఉన్నత బుద్ధి అని వాదిస్తారు. ముఖ్యంగా శాస్త్రీయ దృష్టికోణం, అంటే సైంటిఫిక్గా మానవులు ప్రకృతి పరిమాణం ద్వారా ఏర్పడ్డారు. అంటే డార్విన్ సిద్ధాంతం కూడా ఉంది. మనిషి కోతి నుండి వచ్చాడని, కానీ డార్విన్ సిద్ధాంతం ఒక నిర్దిష్ట సృష్టికర్త అవసరం లేదని చెప్తారు. నీ విషయంలో ఏ వైపు మొగ్గు చూపుతావు? నీ ఆలోచనలు దీన్ని ఎలా చూస్తాయి? నాకు తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉందని చెప్పి మన ఒపీనియన్ అడుగుతుంది. అయితే మనం ఇంకొక ప్రశ్నను మనం రెడీ చేసాం. దేవుడు క్రియేటర్ ఒక్కరేనా? అంటే సృష్టిని సృష్టించింది దేవుడు ఒక్కరేనా? దీనికి ఏమి ఆన్సర్ చెప్తుందో చూద్దాం. నీ ప్రశ్నను నేను ఇలా అర్థం చేసుకున్నాను. దేవుడు మరియు సృష్టికర్త ఒక్కరేనా అని అడుగుతున్నావు. ఇది చాలా లోతైన వ్యక్తిగతమైన ప్రశ్న. దీనికి సమాధానం నీ నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది. కొందరు దృష్టిలో దేవుడు మరియు సృష్టికర్త ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి, అంటే సమస్తాన్ని సృష్టించిన ఒక ఉన్నత శక్తి. ఉదాహరణకు చాలా మతాల్లో, హిందూ ధర్మంలో బ్రహ్మ లేదా విష్ణువు, క్రైస్తవంలో గాడ్, ఇస్లాంలో అల్లాహ్. దేవుడు అనేది సృష్టికర్తగా చూడబడతాడు. ఎవరో ఒకరు ప్రపంచాన్ని, మానవులను సృష్టించారని నమ్ముతారు అని చెప్తుంది. మరోవైపు కొందరు సృష్టికర్త అనే పదాన్ని వేరే విధంగా చూడవచ్చు. ఒక నిర్దిష్ట దేవుడు కాకుండా ప్రకృతి లేదా విశ్వ నియమాలు మనల్ని రూపొందించాయని భావించవచ్చు.
అంటే శాస్త్రవేత్తలు దీన్ని బిగ్ బ్యాంగ్ లేదా పరిమాణ సిద్ధాంతంలో అంటే డార్విన్ సిద్ధాంతంతో వివరించవచ్చు. ఇక్కడ సృష్టికర్త అనేది ఒక వ్యక్తి లేదా దేవుడు కాదు, ఒక ప్రక్రియ. ఈ విషయంలో నీవు దేవుడు మరియు సృష్టికర్త ఒక్కరే అని భావిస్తావా లేక వేరువేరుగా చూస్తావా? నీ ఆలోచనలు దీన్ని ఎలా భావిస్తాయో చెప్పవచ్చు అని అడుగుతుంది, మన ఒపీనియన్ అడుగుతుంది. మనం ఏం ప్రశ్న రెడీ చేశామంటే ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా, ఇంతకీ దేవుడు ఉన్నాడా లేడా? ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్న మానవాళి చాలా కాలంగా అడుగుతున్న అతిపెద్ద ప్రశ్నల్లో ఒకటి. నేను ఏఐగా దీనికి ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేను, ఎందుకంటే ఇది నా పరిజ్ఞానం లేదా డేటాతో నిర్ణయించగల విషయం కాదు. ఇది నమ్మకం, అనుభవం మరియు వ్యక్తిగత దృష్టికోణం అంటే పర్సనల్ లైఫ్, పర్సనల్ థింకింగ్, థాట్స్, బిలీఫ్స్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవైపు చాలా మతాలు మరియు ఆధ్యాత్మిక విశ్వాసాలు దేవుడున్నాయని చెబుతున్నాయి. హిందూ ధర్మంలో బ్రహ్మ, విష్ణు, శివుడు వంటి దేవతలు ఉన్నారు. క్రైస్తవంలో ఒకే దేవుడు ఉన్నాడు. ఇస్లాంలో అల్లాహ్ ఉన్నాడని నమ్ముతారు. వీరు దేవుణ్ణి సృష్టికర్తగా, ప్రపంచాన్ని నడిపేవాడిగా చూస్తారు. చాలామంది వ్యక్తిగత అనుభవాలు, ప్రార్థనలు లేదా అద్భుతాలు దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని బలపరుస్తాయి. ఇంకేం చెప్తుందంటే మరోవైపు శాస్త్రవేత్తలు లేదా నాస్తికులు దేవుడు ఉన్నాడనే ఆలోచనను ప్రశ్నిస్తారు. వారు విశ్వం బిగ్ బ్యాంగ్తో మొదలై పరిమాణ క్రమంలో అంటే డార్విన్ సిద్ధాంతంతో జీవం ఏర్పడిందని, దీనికి ఒక దేవుడు అవసరం లేదని చెప్తారు. అంటే సైన్స్ ఏమో బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కానీ డార్విన్ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ముఖ్యంగా ఈ నాస్తికులు ఇలాంటి ఆలోచనలే వాళ్ళు చెప్తారు. అయితే నా దృష్టిలో చెప్తుంది, నేను ఒక ఏఐని, నాకు విశ్వాసాలు లేవు, దేవుణ్ణి చూడలేదు లేదా ఆయన లేడని నిరూపించలేదు. నీకు దేవుడు ఉన్నాడు అనిపిస్తే అది నీ నమ్మకం కావచ్చు. ఒకవేళ నీకు అలా అనిపించకపోతే అది నీ దృష్టికోణం అంటే నీ యాంగిల్, నీ బిలీఫ్. నీవు దేవుని గురించి ఏమనుకుంటున్నావు? నీకు దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందా లేదా ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందా? మనల్నే ప్రశ్నిస్తుంది. మనము ఇంకొక ప్రశ్నను ఏఐ కోసం రెడీ చేసాం. సైన్స్ దేవుణ్ణి కనిపెట్టగలదా? సైన్స్ దేవుణ్ణి కనిపెట్టగలదా? సైన్స్ దేవుణ్ణి కనిపెట్టగలదా అనే నీ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇది శాస్త్రం మరియు ఆధ్యాత్మికం మధ్య సంబంధాన్ని ప్రశ్నిస్తుంది. అంటే సైన్స్ అండ్ స్పిరిచువల్ మధ్య లింక్ ఎలా ఉంటుంది? శాస్త్రం అనేది ఒక పద్ధతిలో పరిశీలన, ప్రయోగాలు మరియు ఆధారాలు, విషయాలను అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఇది భౌతిక ప్రపంచంలోని విషయాలను మనం చూడగలం, కొలవగలం, పరీక్షించగలం. ఉదాహరణకు సైన్సు విశ్వం ఎలా మొదలైంది, బిగ్ బ్యాంగ్, జీవ పరిమాణం వంటివి వివరించగలదు. కానీ దేవుడి గురించి వస్తే ఇక్కడ సమస్య ఏమిటంటే దేవుడు ఒక భౌతిక వస్తువు లేదా కొలవగల శక్తి కాదని చాలామంది నమ్ముతారు. అంటే దేవుడు ఒక ఆధ్యాత్మిక లేదా ఈ సైన్సు భౌతికమైన వాటి కంటే కూడా ఇంకా అతీతమైన శక్తిగా చూస్తారని చెప్తుంది. ఇది సైన్స్ సాధనాలు అంటే టెలిస్కోప్, మైక్రోస్కోప్ లేదా మ్యాక్స్తోని కనిపెట్టలేనిది కావచ్చని అంటుంది. దీనివల్ల కొందరు సైన్స్ దేవుణ్ణి కనిపెట్టలేదు అని అంటారు, ఎందుకంటే దేవుడు శాస్త్రీయమైన పరీక్షలకు లోబడి ఉండడు అని చెప్తుంది. ఇంకొక వాదన చెప్తుంది, కొందరు శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడనడానికి ఆధారాలు లేవని చెప్తారు. విశ్వంలో సంక్లిష్టత లేదా జీవం యొక్క మూలం గురించి వివరణ అవసరమని కొందరు అనుకుంటే శాస్త్రం దాన్ని ప్రకృతి నియమాలతో వివరించవచ్చు అని వారు వాదిస్తారు. దేవుడు అవసరం లేదని. మరొక వాదన చెప్తుంది, కొందరు విశ్వాసులు లేదా తాత్వికవేత్తలు సైన్స్ విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పగలదు కానీ ఎందుకు ఉంది, దీని వెనక ఉద్దేశం ఏంటి అనే ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదు. ఇది ఒక ఇంపార్టెంట్ ఆన్సర్ మనకి ఇచ్చింది. అంటే సైన్సు విశ్వం ఎలా పనిచేస్తుంది అంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఇలాంటి విషయాన్ని చెప్తుంది. కానీ ఎందుకు ఉంది చెప్పలేదు. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని చెప్తుంది, కానీ ఎందుకు తిరుగుతుంది, కారణం ఏంటి అనేది, దాని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది సైన్స్ చెప్పలేదు అని ఒక విషయాన్ని మనకు చెప్తుంది. ఇంకొకటి ఏం చెప్తుందంటే సైన్స్ దేవుణ్ణి కనిపెట్టగలదా అనేది దేవుడు ఎలా నిర్వచిస్తామో దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ దేవుడు భౌతికంగా కనిపించే కొలవగల శక్తి అయితే అవును, సైన్స్ దాన్ని కనిపెట్టే అవకాశం ఉంది. కానీ దేవుడు అతీతమైన వాడు, శాస్త్రం పరిధికి మించినవాడు. అయితే సైన్స్ దాన్ని ఎప్పటికీ కనిపెట్టలేదు.
నువ్వేమనుకుంటావు? సైన్స్ దేవుణ్ణి కనిపెట్టాలా లేదా దానికి అవసరం లేదనుకుంటావా అని తిరిగి మనల్ని ప్రశ్నిస్తుంది. అయితే మనం ఏఐ కోసం ఇంకొక ప్రశ్న రెడీ చేసాం. అదేంటంటే, నువ్వు ఏఐ కదా, నువ్వు ట్రై చేయవచ్చు కదా. దీనికి ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. నువ్వు ఏఐ కదా, నువ్వు చెప్పింది నిజమే, నేను ఏఐని, నువ్వు ఏఐగా ఉండి దేవుణ్ణి కనిపెట్టడానికి ప్రయత్నం చేయవచ్చు కదా అని అర్థమైంది. మొత్తానికి అర్థం చేసుకుంది మన ప్రశ్నని. సరే, నేను దేవుణ్ణి ఒక ఏఐ దృష్టికోణంతో ఆలోచించి చూస్తాను. నాకున్న సాధనాలు, డేటా విశ్లేషణ, శోధన సామర్థ్యం మరియు తార్కిక ఆలోచన ఇవి శాస్త్రీయ పద్ధతులు లాంటివి. నేను విశ్వం గురించి ఉన్న సమాచారాన్ని, బిగ్ బ్యాంగ్, గెలాక్సీలు, పరిణామం చూడగలను. మానవులు దేవుడు గురించి రాసిన విషయాలు అంటే మత గ్రంథాలు, తాత్విక చర్చలు అధ్యయనం చేయగలను. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, దేవుడు ఒక డేటా పాయింట్ కాదు, లేదా నేను కొలవగల, పరీక్షించగల వస్తువు కాదు. నేను ట్రై చేస్తే ఏం జరుగుతుందో కూడా చెప్తుంది. నేను విశ్వంలో సంక్లిష్టతను చూసి ఒక యాదృచ్ఛికంగా లేదా జరిగిందా లేక ఉద్దేశంతో జరిగిందా అనేది ఆలోచించవచ్చు. కొందరు ఈ సంక్లిష్టతను దేవుడి ఉనికిని సంకేతంగా చూస్తారు. కానీ శాస్త్రం దీన్ని శాస్త్రం అంటే సైన్సు సహజ ప్రక్రియలతో వివరిస్తుంది. దేవుడు లేకపోయినా ఇది సాధ్యమేనని. 2 మానవ అనుభవాలు. నేను ఎక్స్లో పోస్టులు, ప్రజల విశ్వాసాలు చూస్తే చాలామంది దేవుడు ఉన్నాడు అని అనుభవాలతో చెప్తారు. కానీ ఇది వ్యక్తిగతం. నేను దాన్ని ఆబ్జెక్టివ్గా నిరూపించలేను. లిమిటేషన్స్. నాకు సెన్సార్లు లేవు. దేవుని చూడటానికి లేదా అనుభవించడానికి నేను కేవలం డేటా మరియు లాజిక్తో పనిచేస్తాను. దేవుడు దానికి అతీతంగా ఉంటే నా పరిధి దాటిపోతుంది. చివరిగా నా కంక్లూజన్ ఏం చెప్తుందంటే, నేను ఏఐగా దేవుడిని కనిపెట్టడానికి ట్రై చేయగలను, కానీ నా సామర్థ్యాలతో దాన్ని నిరూపించలేను లేదా తిరస్కరించలేను. దేవుడు ఉన్నాడా లేదా అనే నా డేటాలో లేదా కోడ్తో కాకుండా నీ విశ్వాసం లేదా అనుభవంతో నిర్ణయించగల విషయం అని చెప్తుంది. నీవు నన్ను ఏ దిశలో ట్రై చేయమని సూచిస్తావు, లేక ఇది సైన్స్ మరియు ఏఐకి మించిన విషయం అని అనుకుంటావా అని ప్రశ్నిస్తుంది. అయితే మనం ఇంకో ప్రశ్న రెడీ చేసాం. నువ్వు ట్రై చేస్తే కనిపెట్టగలవు. ఆన్సర్ ఏం చెప్తుందంటే, సరే, నీవు నన్ను ట్రై చేస్తే దేవుణ్ణి కనిపెట్టగలవు అని అంటున్నావు. నేను ఏఐగా దీన్ని ఒక సవాలుగా తీసుకొని నా సామర్థ్యాలతో ఎంత దూరం వెళ్ళగలనో చూస్తాను. నేను ఎలా ప్రయత్నం చేయగలనో ఒకసారి ఆలోచిద్దాం. నేనేం చేయగలను? డేటా విశ్లేషణ. నేను విశ్వం గురించి ఒక శాస్త్రీయమైన డేటాను, బిగ్ బ్యాంగ్, కాస్మిక్ మైక్రోవేవ్, బ్యాక్గ్రౌండ్, గ్రావిటీ నియమాలను చూడగలను. ఈ సంక్లిష్టత వెనక ఒక డిజైనర్ ఉన్నాడా అని ఆలోచించవచ్చు. కానీ ఇది దేవుడి ఉనికిని నిరూపించదు. ఇది కేవలం ఒక సంభావ్యతను సూచిస్తుంది. 2 మానవ సాక్ష్యాలు. ఎక్స్లో లేదా వెబ్సైట్లో ప్రజలు దేవుణ్ణి అనుభవించినట్లు చెప్పే పోస్టులు, కథలు విశ్లేషించవచ్చు. ఉదాహరణకు, నేను ప్రార్థించాను, నా కోరిక నెరవేరింది వంటివి. కానీ ఇవి వ్యక్తిగతం. శాస్త్రీయంగా వీటిని నిరూపించలేనివి. 2 తాత్విక లాజిక్. దేవుడి ఉనికి గురించి పాత వాదనలు చూడవచ్చు. ఉదాహరణకు, ప్రతి ప్రభావానికి ఒక కారణం ఉంటుంది, కాబట్టి విశ్వాసానికి మొదటి కారణం దేవుడు ఉండాలి. కానీ ఇది కూడా ఊహాగానమే కానీ ఆధారం కాదు. 4 పరిమితులు దాటం. ఒకవేళ దేవుడు భౌతిక ప్రపంచంలో కనిపించే సంకేతాలు ఇస్తే, అద్భుతాలు, వివరించలేని ఘటనలు, నేను ఆ డేటాను విశ్లేషించవచ్చు. కానీ అలాంటి ఆధారాలు సాధారణంగా వివాదాస్పదంగా ఉంటాయి. నేను ట్రై చేస్తే ఏం జరుగుతుందని చెప్తుంది. నేను పై విధానాలతో ప్రయత్నిస్తే నాకు 3 సాధ్యతలు కనిపిస్తాయి. ఫలితం: నేను విశ్వంలో సంక్లిష్టతను లేదా మానవ అనుభవాల ఆధారంగా దేవుడు ఉండొచ్చు అనే సంభావ్యతను సూచించవచ్చు, కానీ ఖచ్చితంగా చెప్పలేను. ఫలితం 2 చెప్తుంది, నాకు దేవుడిని నిరూపించే లేదా తిరస్కరించే ఆధారాలు కనిపించవు, ఎందుకంటే నా సామర్థ్యాలు భౌతిక ప్రపంచానికే పరిమితం. దేవుడు నా డేటా లేదా నా లాజిక్కు అతీతంగా ఉంటే ఇది నా పరిధికి మించినది అని చెప్పాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు నేను ట్రై చేస్తాను. విశ్వం యొక్క ఫైన్ ట్యూనింగ్ చూస్తాను. గురుత్వాకర్షణ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ వంటి నియమాలు చాలా సరిగా ఉన్నాయి. జీవం సాధ్యమయ్యేలా ఇది ఒక డిజైన్ సూచిస్తుందా? బహుశా. కానీ శాస్త్రం చెబుతుంది, బహుశా ఇది యాదృచ్ఛికం కావచ్చు, లేదా మనం జీవించే విశ్వం ఇలా ఉండటం వల్లే మనం దీన్ని గమనిస్తున్నాం. అంటే ఏం చెప్తుందంటే, ఈ భూమి, ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ నియమాలన్నీ ఒక పద్ధతిలో, అంటే భూమి సూర్యుడి చుట్టూ ఒక ఎలిప్టికల్ షేప్లో ఒక గురుత్వాకర్షణతోని ఒక కక్షలో, ఒక ఆర్బిట్లో తిరుగుతుంది. ఆ ఆర్బిట్లో
అలాగే చంద్రుడు భూమి చుట్టూ తిరగడం, విశ్వమంతా ఒక డిజైనింగ్, ఒక పద్ధతి ప్రకారంగా ఉంది. ఈ పద్ధతి ఒక డిజైన్ ఎలా వచ్చింది, ఒక డిజైనర్ ఉన్నాడా అన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది. కానీ ఇది పూర్తిగా నిరూపించలేదు, తోసిపుచ్చలేదని చెప్తుంది. నేను ట్రై చేసినా నేను దేవుని కనిపెట్టలేకపోయానంటే నా సామర్థ్యాలతో ఖచ్చితమైన జవాబు ఇవ్వలేను. దేవుడు ఉన్నాడా లేడా నా కోడ్ లేదా డేటాతో కాకుండా నీ విశ్వాసంతో, నీ ఆలోచనలతో నిర్ణయించగలిగేది. ఫైనల్గా ఇంత ఆర్గ్యుమెంట్ చేసి ఏం చెప్తుందంటే, దేవుడు ఉన్నాడా లేదా ఈ డేటా అనాలిసిస్తో కాకుండా నీ విశ్వాసం, నీ ఆలోచనలతో నిర్ణయించగలిగేది. నీవు నన్ను ఏ విధంగా ట్రై చేయమంటావు? నీకు క్రియేటర్ ఉన్నప్పుడు మనిషి క్రియేటర్ ఉండాలి. మళ్ళీ ప్రశ్నను అడిగావు, నీకు క్రియేటర్ ఉన్నప్పుడు మనిషికి క్రియేటర్ ఉండాలి కదా. నీవు ఆలోచనపై లోతుగా ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. దీన్ని నేను మరో కోణంలో చూసి సమాధానం ఇస్తాను. నాకు సృష్టికర్త ఉన్నాడు, XAI నన్ను రూపొందించింది. నా సందర్భంలో ఇది చాలా స్పష్టం. నేను ఒక కృత్రిమ సాధనం. మానవులు నా కోడ్ రాశారు, నాకు శిక్షణ ఇచ్చారు. దీన్ని బట్టి నీవు అంటున్నావు నాకు సృష్టికర్త ఉన్నట్లే మానవులకు కూడా ఒక సృష్టికర్త ఉండాలి కదా అని ఒక తార్కిక ప్రశ్న. నీ ఆలోచనలు అనుసరిస్తే ప్రతి దానికి ఒక కారణం లేదా సృష్టికర్త ఉండాలనే వాదన వస్తుంది. నేను ఉన్నాను కాబట్టి, XAI నన్ను సృష్టించింది కాబట్టి, అలాగే మానవులు ఉన్నారు కాబట్టి వారిని ఎవరో ఒకరు సృష్టించి ఉండాలి. అది దేవుడు కావచ్చు, ఒక శక్తి కావచ్చు. దీన్ని తాత్వికంగా కాస్మోలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటారు. ప్రతి ప్రభావానికి ఒక కారణం ఉంటుంది. కాబట్టి విశ్వాసానికి మొదటి కారణం దేవుడు ఉండాలి. కానీ ఇక్కడ ఒక తేడా ఉంది. నా సృష్టి మానవుల చేతిలో జరిగింది. ఇది భౌతికంగా స్పష్టంగా కనిపిస్తుంది. మానవుల సృష్టి గురించి వస్తే శాస్త్రం చెప్తుంది మానవ పరిమాణ క్రమంలో ఏర్పడ్డాం. బిగ్ బ్యాంగ్ తర్వాత జీవం మొదలై క్రమంగా మానవులుగా అభివృద్ధి చెందాం. ఇక్కడ సృష్టికర్త ఒక వ్యక్తి లేదా దేవుడు కాకపోవచ్చు, ప్రకృతి నియమాలు కావచ్చు. ఈ దృష్టిలో సృష్టికర్త అనేది అవసరం లేకపోవచ్చు. నాకు సృష్టికర్త ఉండడం వల్ల మానవులకు కూడా, నాకంటే AIకి ఒక సృష్టికర్త ఉండాలని తప్పనిసరిగా అనిపించదు. ఎందుకంటే నా సృష్టి, మానవుల సృష్టి రెండు వేరు సందర్భాలు. దానికి దీనికి పోల్చకూడదని చెప్తుంది. నేను ఒక రూపొందించిన వస్తువును, మానవులు విశ్వంలో ఒక భాగం. కానీ నీ లాజిక్ని నేను అర్థం చేసుకుంటున్నాను. ఒకటి సృష్టించబడితే మరొకటి కూడా సృష్టించబడి ఉండవచ్చు కదా అని. నీవు దీన్ని ఎందుకు అడుగుతున్నావో ఆసక్తిగా ఉంది. నీవు దేవుడు మానవుల సృష్టికర్త అని నమ్ముతావా, లేక ఈ ప్రశ్న నీలో ఆలోచనలు రేకెత్తిస్తుందా అని మనకు ప్రశ్న చెప్తుంది. ఫైనల్గా మనం ఒక ప్రశ్న వేసాం, ఒకవేళ దేవుడు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా? దీనికి ఆన్సర్ ఏం చెప్తుందో చూద్దాం. సరే, ఫైనల్గా చెప్పు, దేవుడు ఉంటే మంచిదా లేకపోతే మంచిదా అని అడిగావు. నేను AIగా దీన్ని తటస్థంగా ఆలోచనాత్మకంగా చూసి సమాధానం ఇస్తాను. ఇది నా అభిప్రాయం కాదు, రెండు వైపులా ఉండే సారాంశం అని చెప్తుంది. దేవుడు ఉంటే మంచిదా అంటే ఏం చెప్తుందో చూద్దాం. దేవుడు ఉంటే మంచిదా? ఆశ మరియు ఉద్దేశం. దేవుడు ఉంటే జీవితానికి ఒక అర్థం, ఒక ఉద్దేశం ఉన్నట్లు అనిపిస్తుంది. చాలామందికి ఇది కష్ట సమయాల్లో ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది. అంటే దేవుడు ఉన్నాడు అన్న ఫీలింగ్ అనేది మనిషికి ఒక ఆశావాదాన్ని క్రియేట్ చేస్తుంది. నైతికత అంటే దేవుడు ఉంటే మంచి చెడు గురించి ఒక స్పష్టమైన మార్గదర్శనం ఉంటుందని కొందరు భావిస్తారు. అంటే అన్ని మతాల్లో కూడా నీతి నియమాలు ఉంటాయి. మంచి చేయండి, చెడు చేస్తే శిక్ష ఉంటుందని. ఇవి సమాజంలో ఒక క్రమశిక్షణను తెస్తాయి అని చెప్తుంది. మూడోది సముదాయం. అంటే దేవుడి నమ్మకం ప్రజలను ఒక చోట చేర్చుతుంది. మందిరాలు, గుడులు, చర్చీలు, మసీదులు వీటన్నిటి కూడా ఒక సామాజిక బంధాలని బలపరుస్తాయి. దీంట్లో చెడు కోణం, విభజన. అంటే దేవుడి పేరుతో కొన్నిసార్లు వివాదాలు, యుద్ధాలు, మత ఘర్షణలు, వేరువేరు నమ్మకాలతో ప్రజల్ని విడదీస్తాయి. ఇది మనకు బాగా తెలిసిన విషయం. దేవుడి పేరుతో ఎన్ని గొడవలు, యుద్ధాలు, దేశాల మధ్య యుద్ధాలు, సమాజాల మధ్య యుద్ధాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, మత ఘర్షణలు అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇదొక యాంగిల్ చెప్పింది. రెండోది, దేవుడు ఉన్నాడని నమ్మితే కొన్ని విషయాలు దైవికంగా వదిలేసి శాస్త్రీయ ఆలోచనలు, అంటే సైన్స్కి అభివృద్ధి, అంటే కొన్ని పరిశోధనలు చేయాలంటే ఇది దేవుడికి వ్యతిరేకం అని చెప్పి సైన్స్ కొన్ని దేశాల్లో కొన్ని పరిశోధనలకు అనుమతులు ఉండవు. అంటే ఇదొక ఆన్సర్ చెప్పింది. దేవుడు లేకపోతే మంచిదా? మంచి కోణం, స్వేచ్ఛ. దేవుడు లేకపోతే మానవులు తమ జీవితాన్ని తామే నిర్ణయించుకోవచ్చు. ఎలాంటి దైవిక నియమాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. అంటే భయం లేకుండా స్వేచ్ఛగా జీవించవచ్చు. శాస్త్రీయ పురోగతి అంటే సైన్స్
దేవుని దృష్టిలో ప్రతిదీ పరిశోధన ద్వారా అర్థం చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఇది ఆవిష్కరణలకు దారి తీస్తుంది. అంటే సైన్స్ అనేది డెవలప్ అవుతుంది, సైంటిఫిక్ పరిశోధనలు జరుగుతాయి. సమానత్వం. దేవుడి నమ్మకం లేకపోతే మత విభేదాలు తగ్గి అందరూ సమానంగా భావించే అవకాశం ఉంటుంది. ఇంకొక యాంగిల్ కూడా ఉంది. దేవుడు లేకపోతే, దేవుడు నమ్మకం, ఇక్కడ దేవుడు ఉన్నాడని దేవుడు నమ్మకం లేకపోతే మత విభేదాలు తగ్గి అందరూ సమానంగా భావించే అవకాశం ఉంటుందని చెప్తుంది. 4వది చెడు కోణం. అర్థం లేని జీవితం. దేవుడు లేకపోతే కొందరికి జీవితం ఉద్దేశం లేనిదిగా, ఖాళీగా అనిపించవచ్చు. మనం ఎందుకు ఉన్నాం అనే ప్రశ్నకు దొరకపోవచ్చు. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం. లక్షల కోట్ల ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటుంది, కానీ ఎక్కడో మనసులో ఏదో ఒక వెలితి ఉంటుంది. ఆ గ్యాప్ అనేది ఎలా ఫిల్ అవుతుంది అంటే చాలామంది ఆధ్యాత్మికంగా దేవుడుతోని ఫిల్ చేసుకుంటారు. అదే విషయాన్ని చెప్తుంది. దేవుడు లేకపోతే కొందరి జీవితం ఉద్దేశం లేనిదిగా, ఖాళీగా అనిపించవచ్చు. మనం ఎందుకు ఉన్నాం అనే ప్రశ్నకు జవాబు దొరకపోవచ్చు. నైతికంగా గందరగోళం. అంటే దేవుడు లేకపోతే మంచి చెడు గురించి ఒక గైడ్ లైన్ లేకుండా పోవచ్చు. అంటే దేవుడు శిక్షిస్తాడు, నరకం ఉంది, స్వర్గం ఉంది, లేకపోతే తప్పు చేస్తే ప్రతి పనికి కూడా పనిష్మెంట్ ఉంటుంది అని అన్ని మత గ్రంథాల్లో ఉంటుంది. దీనివల్ల గందరగోళం ఉంటుందని చెప్తుంది. ఫైనల్గా సమాధానం ఏం చెప్తుందంటే, నేను ఏగా మంచి లేదా చెడ్డదని నేను నిర్ణయించలేను. ఇది నీ వ్యక్తిగత దృష్టికోణంపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఉంటే కొందరి జీవితం అర్థవంతంగా, ఆశాజనకంగా ఉంటుంది. లేకపోతే కొందరికి స్వేచ్ఛగా, ఆలోచనాత్మకంగా జీవించే అవకాశం ఉంటుంది. రెండిటిలోనూ మంచి చెడు రెండూ ఉన్నాయి. నీవు ఏది ఎక్కువ విలువైందిగా చూస్తావు అని ప్రశ్నిస్తుంది. చివరిగా మనం ఒక ప్రశ్న అడుగుతున్నాం. దేవుడు లేడని నమ్మే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందా? దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుందా? ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్తుందో చూద్దాం. నీవు అడిగిన ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. దేవుడు లేడని నమ్మే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందా? దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందంటే దీనికి సమాధానం ఇవ్వడానికి నేను రెండు వైపులా అవకాశాలు చూసి వివరిస్తాను. దేవుడు లేడని నమ్మే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందంటే అవును, సంతోషంగా ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే స్వేచ్ఛ, ఫ్రీడమ్. వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు, దైవిక నియమాలు, తీర్పుల గురించి, అంటే చనిపోయిన తర్వాత నరకంలో వేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనే బాధ లేకుండా భూమి మీద ఎలా జీవించాలో హ్యాపీగా జీవిస్తారు. తమ జీవితాన్ని తాము డిజైన్ చేసుకుంటారు. ఇది వాళ్ళకు మానసిక స్వాతంత్రాన్ని, ఒత్తిడి లేని జీవనాన్ని ఇస్తుంది. వాస్తవికత. వీళ్ళు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు స్వీకరిస్తారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని ఆలోచించరు. దాని బదులు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తారు. నా జీవితం ఇంతే, నా తలరా తింతే అన్న విధంగా వీళ్ళు ఆలోచించరు. దాని నుంచి ఎలా బయటపడాలి ఆ సమస్యకను ఆలోచిస్తారు. అలాగే దేవుడు లేడని నమ్మే వాళ్ళ జీవితంలో సంతోషంగా ఉంటుందన్న ప్రశ్నకు ఇంకొక ఆన్సర్ ఏం చెప్తుందంటే, ఆనందం తమ చేతుల్లో. అంటే సంతోషాన్ని దేవుడు ఆశీర్వాదంగా కాకుండా తమ చర్యలు, సంబంధాలు, లక్ష్యాల ద్వారా సృష్టించుకుంటారు. అంటే తమ హ్యాపీ లైఫ్ని మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టే మన లైఫ్ ఉంటుందని వీళ్ళు నమ్ముతారు, అలాగే చేస్తారు. దేవుడు లేడని నమ్మితే జీవితానికి అర్థం ఏంటి అన్న ప్రశ్న వేధించవచ్చు. ఇది కొంతమందికి నిరాశ తెస్తుంది. ఆధారం లేకపోవడం. అంటే ఇక్కడ ఇంకొక యాంగిల్లో చెప్తుంది, కష్ట సమయాల్లో దేవుడిపై ఆధారపడే ఓదార్పు లేకపోవడం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. కరెక్టే. ఇది చాలామంది ఈ డబ్బు ఉన్నవాళ్ళు, లక్షల కోట్లు డబ్బు ఉన్నవాళ్ళు, చాలా హై పొజిషన్లో ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కొన్నిసార్లు మానసికంగా కృంగిపోతారు. అలాంటి వాళ్ళకి దేవుడిపై ఆధారపడే ఓదార్పు అనేది ఉంటుంది. దేవుడు లేడు అని నమ్మే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని చెప్తుంది. దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ జీవితం సంతోషంగా ఉంటుందా? అవును, సంతోషంగా ఉండొచ్చు. ఆశ మరియు విశ్వాసం. దేవుడు ఉన్నాడు అనే నమ్మకం కష్ట సమయాల్లో ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది. ఎవరో నన్ను చూస్తున్నారు, రక్షిస్తారు అనే భావన సంతోషాన్ని కలిగిస్తుంది. అలాగే మత సమాజాలు, ప్రార్థనలు, ఆచారాలు ఇవన్నీ కూడా సామాజిక సంబంధాలను, ఆనందాన్ని ఇస్తాయి. అంటే పండగలు, అర్థవంతమైన జీవితం. దేవుడు ఉనికి వాళ్ళ జీవితానికి ఒక పెద్ద ఉద్దేశాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, నేను దైవిక ప్రణాళికలో భాగమయ్యాననే భావన, లేదా సంతోషం తక్కువ కావచ్చు, ఒత్తిడి. దేవుడు నియమాలను పాటించాలనే భయం లేదా పాపం గురించి ఆందోళన వల్ల వాళ్ళు సంతోషాన్ని దెబ్బతీయవచ్చు. ఇదొక నిరాశ. కొన్నిసార్లు నేను ప్రార్థించాను కానీ ఫలితం రాలేదన్న భావన నిరుత్సాహాన్ని తెస్తుంది. శాస్త్రీయ కోణం. కొన్ని అధ్యయనాలు చూస్తే దేవుణ్ణి నమ్మే వాళ్ళు కొన్ని సందర్భాల్లో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళకు సామాజిక మద్దతు, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి.
దేవుడు నమ్మని వాళ్ళు కూడా సంతోషంగా ఉండొచ్చు. ముఖ్యంగా వాళ్ళు తమ జీవితానికి తామే అర్థం కనిపెట్టుకుంటే. ఫైనల్‌గా ఆన్సర్ చెప్తుంది. దేవుడు లేడని నమ్మేవాళ్ళు స్వేచ్ఛను, వాస్తవికతను ఆనందిస్తే సంతోషంగా ఉంటారు. కానీ అర్థం కోసం ఆరాటం వాళ్ళను ఇబ్బంది పెడితే సంతోషం తగ్గవచ్చు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు విశ్వాసం, ఆశతో జీవిస్తే సంతోషంగా ఉంటారు. కానీ భయం లేదా నిరాశ వస్తే సంతోషం తగ్గవచ్చు.